హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు విద్యా ఉద్యోగ వార్తల గురించి తెలుసుకుందాం. టెట్ ఫలితాలు విడుదల ఎప్పుడో, తుదికి విడుదల చేసిన అభ్యర్థులకు తప్పని ఎదురుచూపులు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ కీలను ప్రకటించిన ప్రభుత్వం ఫలితాలను విడుదల చేయకపోవడంతో అభ్యర్థులు అయోమయానికి గురవుతున్నారు. డిఎస్సి షెడ్యూల్ ప్రకటించినందున టెట్ మార్కులు కీలకం కానున్నాయి. డిఎస్సిలో టెట్ మార్కులకు 20% వెయిటేజ్ ఉంటుంది. టెట్లో అర్హత సాధిస్తేనే డిఎస్సికి అర్హులవుతారు. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 14న ఫలితాలు విడుదల చేయాల్సి ఉండగా ఇంతవరకు దీనిపై స్పష్టత లేదు. టెట్ను ఆన్లైన్లో నిర్వహించినందున నార్మలైజేషన్ చేయాల్సి ఉంటుంది. టెట్ అందరికీ ఒకేసారి కాకుండా విడతల వారీగా నిర్వహించారు. దీంతో ఒకసారి ప్రశ్నాపత్రం కఠినంగా, మరోసారి తేలిగ్గా రావచ్చు. దీంతో మార్కులను నార్మలైజేషన్ చేస్తారు. మార్కుల్లో కొంత వ్యత్యాసం వస్తుంది. ప్రభుత్వం టెట్ మార్కులు ఇవ్వనందున డిఎస్సి సన్నద్ధపై అభ్యర్థులు అయోమయానికి గురవుతున్నారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో డిఎస్సి షెడ్యూల్ను ప్రభుత్వం మార్చింది. ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 30 వరకు నిర్వహించున్నారు. ఈ నెల 20 నుంచి పరీక్షా కేంద్రాల ఎంపికల ఐచ్ఛికాల నమోదుకు అవకాశం కల్పించున్నారు. 25 నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్రశాంతం. రాష్ట్ర వ్యాప్తంగా 72.55% మంది హాజరు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆదివారం నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఈ పరీక్ష కోసం 1,48,881 మంది దరఖాస్తు చేసుకోగా 1,26,068 మంది హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నారు. 18 జిల్లాల ఉదయం, మధ్యాహ్నం జరిగిన 2 పేపర్ల పరీక్షను 91,463 మంది హాజరైనట్టు సర్వీస్ కమిషన్ తెలిపింది. ప్రశ్నలు తెలుగులో అనువదించారు. విస్తృత పరిణామాలకు బదులు విస్తృత చిక్కులు, భ్రూణంకు బదులు పిండం అని ముద్రణ. ఇది గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అనువాదం తీరు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలో వచ్చిన ప్రశ్నలు అభ్యర్థులను బెంబేలెత్తించాయి. ఆదివారం జరిగిన ఈ పరీక్ష సంబంధించిన ప్రశ్నలు ఆంగ్లం నుంచి తెలుగులోకి అనువదించడంలో తప్పులు దొర్లాయి. చరిత్ర విభాగం 22వ ప్రశ్నలో ఆంగ్లం నుంచి తెలుగులోకి అతివాద దశ అని పేర్కొనడానికి బదులు తీవ్రవాద దశగా అనువాదం చేశారు. పేపర్ 2 సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో 66వ ప్రశ్నలోని శరీరంలోని నాడీ వ్యవస్థకు సంబంధించి కొత్త పరికరం ద్వారా నిర్ధారణ పరీక్షలన్న ప్రశ్న తెలుగు అనువాదంలో నవల అని ముద్రించారు. దీనివల్ల అర్థం పూర్తిగా మారిపోయింది. 21వ ప్రశ్నలో విపత్తు అనే పదాన్ని ఇవ్వకుండా ఆంగ్ల పదాన్ని అలాగే ఇచ్చారు. 109వ ప్రశ్నలో కోస్ట్ గార్డ్ సైనిక విన్యాసాలని కాకుండా కోస్ట్ గార్డ్ వ్యాయామం అని ముద్రించారు. 89వ ప్రశ్నలో స్మార్ట్ బయోడిగ్రేడబుల్ అని ఆంగ్లంలో యథాతథంగా ఇచ్చారు. అలాగే 90వ ప్రశ్నలో గుండ్రటి రూపం అను దానికి బదులు ఆంగ్లంలో రింగ్ అనే పదాన్ని తెలుగులోనూ అదే విధంగా ఇచ్చారు. అలాగే మరో ప్రశ్నలో తెలుగు భ్రూణం అని ముద్రించాల్సి ఉండగా పిండం అని ముద్రించారు. ఇలా మరికొన్ని ప్రశ్నలు తెలుగులో అర్థరహితంగా ఉన్నాయి. ప్రశ్నాపత్రంలో ముద్రణ పరంగా కొన్ని తప్పులు దొర్లాయి. జైన మత రచనల గురించి అడిగిన ప్రశ్నలో ప్రాకృతం బదులు కృత్యాన్ని జైనులు అనే పదానికి ప్రాజైనులని ముద్రణ అయింది. మరో ప్రశ్నలో పార్లమెంటరీ విశేషాధికారులను కాకుండా పార్లమెంటరీ అధికారాలను అనువదించారు. ఇదే ప్రశ్నలో వైడర్ ఇంప్లికేషన్ అనే పదాన్ని విస్తృత పరిణామాలను అనువదించడానికి బదులు విస్తృతమైన చిక్కులుగా ముద్రించారు. తెలుగు అభ్యర్థులు ప్రశ్నలు అర్థం చేసుకోవడానికి ఆంగ్లంతో పాటు ఇటు తెలుగులోనూ ప్రశ్నలు చదవాల్సి వచ్చింది. కొన్నిసార్లు అనువాదం సరిగ్గా అర్థం కాక అయోమయానికి గురయ్యారు. మరోపక్క గ్రూప్ 2 ప్రిలిమ్స్ మాదిరిగానే ప్రశ్నలు ఇవి ఎక్కువగా ఉంది. వీటిని అర్థం చేసుకోవడం అభ్యర్థులు ఎక్కువ సమయం పట్టింది. కొన్ని ప్రశ్నలు సివిల్స్ కంటే సంక్లిప్తంగా ఉన్నాయి పలువురు అభ్యర్థులు తెలిపారు. ముఖ్యంగా 63 పేజీలతో ఉన్న పేపర్ 1 ప్రశ్నపత్రం ఆ అభ్యర్థులకు అగ్ని పరీక్ష పెట్టింది. కమిషన్ నిర్వహించే పరీక్షలో ఆంగ్లం నుంచి తెలుగులో ప్రశ్నలు అనువాదం చేయడంలో తరచూ తప్పులు దొరుకుతూనే ఉన్నాయి. దీనివల్ల తెలుగు మాధ్యమంలో చదివిన వారు పోటీలో వెనకబడుతున్నారు. సుదీర్ఘకాలం పాటు సన్నద్ధమైన వారు మాత్రమే ఈ పరీక్షలో త్వరగా జవాబులు గుర్తించగలిగారు. వర్తమాన అంశాలపై పట్టున్నవారు, పత్రికలు బాగా చదివిన వారు పోటీలో కాస్త ముందంజలో ఉండే అవకాశాలు ఉన్నాయని నిపుణులు తెలిపారు. వర్తమాన అంశాల్లో ఏపీ గురించి 2023 సెప్టెంబర్లో ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించిన కొత్త ప్రభుత్వ వైద్య కళాశాల గురించి ప్రశ్న వచ్చింది. హిస్టరీ అండ్ కల్చర్ విభాగంలో ఇచ్చిన ప్రశ్నలు గ్రూప్ 2 ప్రిలిమ్స్ కంటే కఠినంగా ఉన్నాయి. ఈ విభాగంలో ఇచ్చిన 30 ప్రశ్నల్లో 2 మాత్రమే నేరుగా అడిగారు.
భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన పలు ప్రశ్నలు ఒక పేజీని ఆక్రమించాయి. జాగ్రఫీలో వచ్చిన ప్రశ్నలు ఒకటికి 2 సార్లు చదివి విశ్లేషించుకొని అవగాహనతో జవాబులు గుర్తించే విధంగా ఉన్నాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్లో పర్యావరణ, అంతర్జాతీయ ఒప్పందాలు, న్యూక్లియరు, జీవవైవిధ్యం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్పేసు, ఇతర రంగాల గురించి ప్రశ్నలు వచ్చాయి. ఎకానమీలో మౌలిక సదుపాయాల కల్పన, ఇతర అంశాలపై దృష్టి పెట్టారు. ఏపీ చరిత్ర, సంస్కృతి, భౌగోళిక, సామాజిక, ఆర్థిక స్థితిగతులపై ప్రశ్నలు తక్కువగా ఇచ్చారు. నేటి నుంచి 10 పరీక్షలు. పరీక్ష రాయనున్న 6,23,092 మంది. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 30 వరకు జరిగే పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 3,473 సెంటర్లను సిద్ధం చేశారు. ప్రధాన పరీక్షలు మార్చి 28తో ముగుస్తాయి. కాగా మరో 2 రోజులు అంటే మార్చి 30 వరకు ఓరియంటల్, వొకేషనల్ పరీక్షలు ఉంటాయి. అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పాఠశాల విద్యాశాఖ పూర్తి చేసింది. 2023-24 మొత్తం 6,23,092 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. వీరిలో 3,17,930 మంది బాలురు కాగా 3,05,153 మంది బాలికలు కాగా, గతేడాది ఉత్తీర్ణులు కాకపోవడంతో తిరిగి ప్రవేశం పొందిన వారు మరో 1,02,528 మంది కూడా పరీక్ష రాయనున్నారు. అలాగే ఓరియంటల్ విద్యార్థులు 1,562 మంది ఉన్నారు. పరీక్షలు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారు. విద్యార్థులకు ఉదయం 8:45 గంటల నుంచి పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. ప్రత్యేక సందర్భంలో మరో 30 నిమిషాల వరకు అవకాశం కల్పిస్తారు. పరీక్షల పర్యవేక్షణకు 3,473 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 3,473 మంది డిపార్ట్మెంటల్ అధికారులు, 35,119 మంది ఇన్విజిలేటర్లు, ఇతర సిబ్బంది నియమించారు. పరీక్షలు నిర్వహించే రోజు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం 156 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 682 సిట్టింగ్ స్క్వాడ్స్ నియమించారు. సమస్యాత్మక పరీక్షా కేంద్రాల్లో అదనంగా సిట్టింగ్ స్క్వాడ్ని ఏర్పాటు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. పేపర్ లీక్లో QR కోడ్లతో చెక్కు. మాల్ ప్రాక్టీస్కి అవకాశం లేకుండా ఈ ఏడాది పరీక్షలు కట్టుదిట్టమైన ఏర్పాటు చేసి పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తెలిపారు. ఇన్విజిలేటర్, విద్యాశాఖ అధికారులు, పోలీసులు, నాన్ టీచింగ్ సిబ్బంది, ఏఎన్ఎంలు, చీఫ్ ఇన్విజిలేటర్లు ఇలా ఎవరైనా సరే సెల్ ఫోన్లతో పరీక్షా కేంద్రంలోకి రావడాన్ని నిషేధించామన్నారు. ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తేవద్దన్నారు. గత ఏడాదిలాగా ఈసారి కూడా 10వ తరగతి పరీక్ష పేపర్ పైన ప్రతి ప్రశ్నకు QR కోడ్ ముద్రించారు. మాల్ ప్రాక్టీస్కి పాల్పడకుండా పేపర్ లీక్ చేసిన ఏ సెంటర్లో ఏ విద్యార్థి పేపర్ లీక్ అయిందో ప్రత్యేక టెక్నాలజీ ద్వారా తెలుసుకోనున్నారు. పరీక్షలు పూర్తయ్యాక ఈ నెల 31 నుంచి ఏప్రిల్ 8 వరకు స్పాట్ వాల్యుయేషన్ చేపట్టనున్నారు. ఆ తర్వాత వెంటనే ఫలితాలను వెల్లడించేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీ ఉచిత రవాణా సదుపాయం కల్పించింది. 10వ తరగతి హాల్ టికెట్ను చూపించి ఇంటి నుంచి పరీక్షా కేంద్రానికి ఆర్టీసీ బస్సు ఉచితంగా వెళ్ళవచ్చు. అల్ట్రా, పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సులో విద్యార్థులు ఉచిత రావచ్చని విద్యాశాఖ ప్రకటించింది.